జననాయకుడు దళపతి విజయ్ లాస్ట్ సినిమా జనవరి 9th ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ని మళ్ళీ స్క్రీన్ పై చూడలేమా అనిపిస్తుంది. ట్రైలర్ అయితే బాగానే ఉంది. ట్రైలర్లో పాజిటివ్స్ ఏంటంటే విజయ్ యొక్క స్టైల్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ సీన్స్ బాగున్నాయి. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. స్క్రీన్ ప్రజెన్స్ ఇట్లా బాగుంది. సినిమాలో రిచ్నెస్ కనిపిస్తుంది. కాస్టింగ్ విషయానికి వస్తే హీరోయిన్గా పూజా హెగ్డే, అలాగే ప్రేమల్ హీరోయిన్ మమత, విలన్గా బాబీ డియోల్. కానీ ట్రైలర్ చూస్తున్నంతసేపు ఈ సినిమా ఆల్రెడీ మనం చూసినామన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అదే అండి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమా సేమ్ అలానే అనిపిస్తుంది. ఈ ట్రైలర్ ఇట్లా ఆ అమ్మాయిని ఆర్మీ ట్రైనింగ్ కోసం ప్రిపేర్ చేయడం, ఫ్యాక్టరీలో సీన్స్, ఆర్మీ రిలేటెడ్ యాక్షన్ సీన్స్, అలానే జైల్ సీన్స్, ఇవన్నీ ఆల్రెడీ మనం చూసినట్టే అనిపిస్తుంది. మేబీ తమిళనాడు వాళ్ళకి ఫ్రెష్ అనిపించచ్చు ఈ ట్రైలర్ లాస్ట్లో పొలిటీషియన్స్కి వార్నింగ్ ఇస్తాడుగా, అది చూస్తే పొలిటికల్ టచ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది ఈ మూవీకి. ట్రైలర్ లాస్ట్లో జనం మధ్యలో నుంచి హ్యాండ్ పైకి రావడం, జన నాయకన్ అని టైటిల్ పడడం. ఈ సినిమా దళపతి విజయ్కి పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడే సినిమాలా ఉంది. ఇప్పుడే ఎలక్షన్స్ ఉండడం, ఈ టైంలోనే సినిమా రిలీజ్ అవ్వడం పక్కా పాజిటివ్ అవుతుంది ఈ సినిమా. దళపతి విజయ్ లాస్ట్ సినిమా కదా, గట్టిగా ఎక్స్పెక్ట్ చేసాం. రీమేక్ సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. గుర్తుండిపోయే సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేసాం. జనవరి 9th మూవీ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ మన దగ్గర సంక్రాంతికి 7-8 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి. మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.